గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. శ్రీలంక సముద్ర జలాల్లోకి వెళ్ళి అలాగే కాకినాడకు చెందినటువంటి నలుగురు మత్స్యకారులు అయితే శ్రీలంక జైలు నుంచి అంటే ఎట్టకేలకైతే సురక్షితంగా కూటమి ప్రభుత్వం చొరవతో అయితే ఇప్పుడంతా కూడా కాకినాడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నలుగురు మత్స్యకారులు కూడా ఏ విధంగా ఇక్కడికి తీసుకుని వచ్చారు? మీ అందరికీ తెలుసు, మొన్న సంఘటన జరిగిన వెంటనే కూడా మనం అందరూ ఆందోళన చెందాం. ఏదైతే రామేశ్వరం దగ్గర తమిళనాడులో బోట్ కొనుక్కుని నలుగురు కూడా తిరిగి వస్తున్న సమయంలో వాళ్ళకి నావిగేషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయక వాళ్ళు శ్రీలంక బోర్డర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కస్టడీలో తీసుకోవడం జనరల్గా తీసుకుంటారు. మనమైనా సరే మన బోర్డర్లోకి ఎవరైనా ఫిషర్మెన్ వేరే వాళ్ళు వచ్చినప్పుడు కూడా మన కస్టడీలో తీసుకుంటాం. అంటే వాళ్ళు నిజంగా ఏటగాళ్ళ లేకపోతే ఏమైనా స్మగ్లింగ్ చేస్తున్నారా, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి అనుమానాలతో తీసుకుంటారు. వాళ్ళు ఎందుకు వచ్చారన్నది తీసుకుని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వెంటనే మనకు తెలిసిన వెంటనే ఈ విషయం తెలిసిన వెంటనే మనకు వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, అందులో మన బ్రదర్ పంతాడరాజు తెలిసిన వెంటనే మనకు చెప్పిన వెంటనే ఫిషర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియపరిచాం. వెంటనే వాళ్ళ వివరాలన్నీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వెంటనే సంబంధిత మంత్రి అచ్చెన్నాయుడు గారు కాబట్టి అచ్చెన్నాయుడు గారికి ఫోన్లో చెప్పాం ఇలా జరిగిందని చెప్పి. వెంటనే వారు చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టడం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడని చెప్పి అచ్చెన్నాయుడు గారితో మాతో మాట్లాడడం, రామ్మోహన్ నాయుడు గారు కూడా సమాచారం ఇవ్వడానికి కేంద్ర మంత్రికి ఇచ్చాం, వారు కూడా ఫాలోఅప్ చేస్తున్నారని చెప్పడం. ఈలోగా మన ఎంపీ గారు ఎవరైతే ఉదయ్ శ్రీనివాస్ గారు కానీ సానా సతీష్ గారు కానీ వాళ్ళు కూడా ఫాలోఅప్ చేశారు. అయితే ఈ రోజున అక్కడ అన్ని నిర్ధారణ అయింది, వీళ్ళందరూ బోటు కొనుక్కునే వస్తున్నారు, వీళ్ళు వేరే వాళ్ళు కాదు అన్నట్టుగా నిర్ధారణ తేలిన తర్వాత ఇమీడియట్లీ రిలీజ్ చేస్తారు. క్షేమంగా వచ్చారు ఈ రోజున. ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కాదు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎప్పుడు ఫాలోఅప్ చేసి అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. ప్రధానంగా ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చే క్రమంలో అలా అయితే కూడా బోటు మొదటగా వీళ్ళందరినీ కూడా విడుదల చేసినప్పటికీ బోటు ఇవ్వడానికి కూడా కొంచెం నిరాకరించిన కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఆ డిలే ఎందుకు ఆలస్యమైంది? జనరల్గా ఉంటుంది, ఆ బోటు నిజంగా వీళ్ళు కొనుక్కున్నారా లేకపోతే పట్టుకుని వచ్చేస్తున్నారా, ఇలాంటివన్నీ ఉంటాయి వాళ్ళకి అనుమానాలు. అవన్నీ కూడా కొనుక్కున్నట్టు కానీ నిర్ధారణ తేలడం కోసం లేట్ అయింది. ఇక్కడి నుంచి కమ్యూనికేషన్ ఇచ్చారు, మళ్ళీ వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్తే సరిపోదు కదా, మన గవర్నమెంట్ నుంచి కూడా డీటెయిల్స్ వెళ్ళాలి కదా. వెళ్ళిన తర్వాత వెరిఫికేషన్ చేసుకున్నారు, ఎక్కడైతే కొన్నారో వాళ్ళని మళ్ళీ ఎంక్వైరీ చేసుకున్నారు. ఇది కొన్న బోటే కొని తెచ్చుకున్నారన్న బోటు నిర్ధారణ అవడం కోసం లేట్ అయింది ఎంక్వైరీ. సభ్యులు అయితే ఎంక్వైరీలో తేలిపోయారు, వీళ్ళందరూ కూడా కాకినాడ వాస్తువులే, ఫిషర్మెన్ ఆటాడుకున్నది తేలిపోయింది. వీళ్ళకుండే ఐడెంటిటీ కార్డు కానీ ఇక్కడ ఉన్న సమాచారం కానీ తీసుకున్నారు. బోట్ అయితే వీళ్ళ కాదా లేకపోతే పట్టుకెళ్ళిపోతున్నారా ఉంటాయి కదా అనుమానాలు వాళ్ళకి. అది నిర్ధారణ తేలిన తర్వాత దానికోసం లేట్ అయింది, అందువల్ల తప్ప వేరేం కాదు. సుమారు అంటే 50 రోజుల పైన అయిపోయింది. కుటుంబాలని ఏ విధంగా కుటుంబ ప్రభుత్వం మొదటగా సమాచారం తెలిసిన ఆదుకోవడం జరిగింది? సమాచారం తెలిసినంటే ఇవన్నీ కూడా సరిగ్గా వారం రోజులు అయింది, ఇది డిలే అయ్యి పరిస్థితి ఉందని చెప్పి వెంటనే వాళ్ళకి మా ప్రభుత్వం ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా 20,000 క్యాష్, మా అసోసియేషన్ ద్వారా 5,000 క్యాష్, 25,000 రూపాయలు క్యాష్ ఇచ్చి 2 నెలల సరిపడగా రేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ రోజు వెంటనే సాయం చేశారు నలుగురు కుటుంబాలకు కూడా. అదే కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇదే కూటమి ప్రభుత్వం కొత్త ఏం కదా, ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. ఒకసారి సైక్లోన్లో చాలామంది బోట్లు మిస్ అయిపోయి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వెంటనే ఇటువంటి నేవలన్నీ కూడా పంపించేవారు. బోట్లు పంపించినా దొరకని సందర్భాలు, మళ్ళీ హెలికాప్టర్ కూడా యూజ్ చేసి ఏదో అలా పట్టుకుని తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ రోజు మీ అందరికీ తెలుసు. అయితే ఇలాంటి సంఘటనలు జరుగుతానని ముందుగా గమనించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అండి, గతంలో ఏ బోటు కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ మిషన్స్ ఏమీ లేవు వీళ్ళకి, ఆర్థిక ఇబ్బందులు కదా వీళ్ళకి, కానీ వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి. వెంటనే ఆయన ఆదేశాలు ఇచ్చి కొన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు. సముద్రంలో ఉండగా తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళకి సమాచారం తెలితే వెంటనే వచ్చేస్తారు. దానికి ఏం కావాలంటే కాదు సార్, కమ్యూనికేషన్ ఇవ్వడానికి మిషన్స్ ఉన్నాయి సార్, అది ఫిట్ చేసుకోవాలి, కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇస్తే బాగుంటుందని చెప్తే ఆ రోజు ఆయన వైర్లెస్ సెట్లు కానీ ఎకో సౌండ్ కానీ ఇలాంటి కొన్ని మిషన్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాన్స్పరెన్స్ మిషన్స్ ఇవ్వడం జరిగింది. ట్రాన్స్పరెన్స్ అంటే ఇది కూడా అంతా కమ్యూనికేషన్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే సెల్ ఫోన్లో మనం ఏం చేస్తున్నాం, లొకేషన్ షేర్ చేసుకుంటున్నాం. అలాంటిది ఈ లొకేషన్ ఇందులో షేర్ చేసుకోవచ్చు. వీళ్ళు నరసాపురం వెళ్ళాలనుకుంటారు, అందులో ఫీడ్ చేసి పెట్టేసుకుని నరసాపురం వెళ్ళిపోతారు. వీళ్ళు లేదు శ్రీకాకుళం వెళ్ళాలనుకుంటారు, వైజాగ్ వెళ్ళాలనుకుంటారు. ఇది ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే జర్నీ కలిసి వస్తుంది వీళ్ళకి, ఎత్తుకుంటే వెళ్ళడం కాకుండా జర్నీ కలిసి వస్తుంది, డీజిల్ కలిసి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఫ్రీగా ఇచ్చింది చేసుకుంటూ ఇలాగా ఈ కమ్యూనికేషన్ ఇవ్వడం వల్ల, ఇలాంటివన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళకి టైం కలిసి వస్తుంది,
ఆయిల్ సేవ్ అవుతుంది. వెంటనే సమాచారం తెలిసిననే వచ్చేస్తున్నారు. ప్రమాదం జరిగితే బటన్ నొక్కేస్తున్నారు. బటన్ నొక్కితే పలానా చోట ఆగిపోయిందని చెప్పి ఇలాంటి వెంటనే నేవలను పంపించడం తీసుకురావడం కూడా జరుగుతున్నాయి. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అలా జరుగుతున్నాయి కూడా, ఏం ప్రాబ్లం లేదు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన ఇది. అంటే వాళ్ళకి నావిగేషన్ ప్రాబ్లం వల్ల ఈ సమస్య తలెత్తుంది అంటున్నారు. అంతే. ఇటువంటి పునరావృతం కాకుండా ఇంకా ఏం చేయదలుచుకున్నారు మత్స్యకారులు? ఇంకా పునరావృతం ఇప్పుడు అసలు ఇంకా ఈ సిస్టమ్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఎక్కడొకటి ఈ సంఘటనలు లేవు. ఇది అక్కడ జరిగిన సంఘటన అంతే తప్ప ఇక్కడ ఇంకా ఎప్పుడైతే కమ్యూనికేషన్ సిస్టమ్ ఈ బోట్లన్నీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇచ్చామో ఒక్క సంఘటన కూడా జరగలేదండి. ఎక్కడ కూడా ఎక్కడో డీజిల్ ఆగిపోతే బోట్ ఆగిపోయి తేలుకొని వెళ్ళిపోవడం, ఏదో ఒరిస్సా సైడ్ ఇంకో సైడ్ వెళ్ళిపోయినా కమ్యూనికేషన్లో తెలిసిపోతుంది కాబట్టి మళ్ళీ అన్నీ పట్టుకుని తీసుకుని వచ్చేస్తున్నాం. ఇదివరకు మిస్ అయ్యేవారు. తుఫాన్ వస్తే ఒకసారి అండి మీకు చెప్పాలి, ఇది పెద్ద సంఘటన. 1400 మంది చనిపోయారండి మన జిల్లాలో. కాకినాడ నుంచి ముమ్మడివరం వరకు 14 మంది చనిపోయారు. 14,000 మంది, 1400 మంది, సారీ 1400 మంది చనిపోయిన సంఘటన రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు. ఫిషర్మెన్ అనుకోకుండా తుఫాన్ వచ్చింది, 1400 మంది చనిపోయారు. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీకు అందరూ తెలుసు, ముమ్మడివరంలో అయితే ఎలక్ట్రికల్ స్తంభాలు పడిపోయినాయి, చెట్లు పడిపోయినాయి, రహదారులు లేవు, ఏమీ లేవు. అలాంటి సమయంలో అప్పుడు పెద్ద సంఘటన జరిగిన తర్వాత అప్పుడు ఆలోచించారు, ఇంతమంది చనిపోవడం ఏంటి, వాళ్ళు తుఫాన్ వచ్చినప్పుడు ఏటకి వెళ్ళకూడదు కదా అంటారు. ఏటలో ఉండగా వచ్చింది తుఫాన్. అందుకే ఆయన ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అంతా కూడా బోట్లన్నింటినీ కూడా ఫ్రీగా ఇచ్చారండి. ఆ తర్వాత ఫ్రీగా ఇచ్చిన తర్వాత అండి తుఫాన్ వస్తుందని తెలిస్తే కమ్యూనికేషన్ ఎత్తే వెంటనే వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కరి రిస్క్ ఎక్కడ జరగలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. ఏదో అనుకోకుండా హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోవడమో, లేకపోతే బోటు మించి జారి పడిపోవడమో, నీటిలో పడిపోవడం, చనిపోవడం తప్ప అటువంటి సంఘటన ఇంకెప్పుడు జరగలేదండి. తుఫాన్ వచ్చినప్పుడు వెంటనే తెలుస్తుంది, వెంటనే వచ్చేస్తున్నారు. ఆయన చేసిన సాయం అది. ఇప్పుడు కూడా అదే సిస్టమ్గా ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఆఫీస్లో కూడా కమ్యూనికేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేవీలు కూడా ఉంది, ఫిషరీలు పోయి కమ్యూనికేషన్ సెంటర్స్ పెట్టిన తర్వాత సమాచారం తెలిసిననే వచ్చేస్తున్నారు. వీళ్ళు కాళ్ళు కమ్యూనికేషన్ ఇస్తున్నారు కాబట్టి ఎటువంటి సంఘటన జరగకుండా బాగుంది ఇప్పుడు అంతా కూడా. చాలా బాగుంది. ఇది పరిస్థితి. ఏదైతే కూటమి ప్రభుత్వం చొరవతో ఎట్టకేలకైతే కాకినాడకి చెందినటువంటి 9 మత్స్యకారులు కూడా సురక్షితంగా ఇక్కడికైతే చేరారు. గతంలో ఏదైతే నావిగేషన్ సమస్య వలన అది శ్రీలంక సముద్ర జలాల్లోకి వెళ్ళి 9 కూడా అక్కడ అందులో అక్కడ చిక్కున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అలాగే కూటమి ప్రభుత్వం చొరవతో అక్కడంతా కూడా దాదాపుగా 55 రోజుల పాటు అక్కడ జైల్లో ఉన్నప్పటికీ ఆ కుటుంబం సంబంధించినటువంటి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా కుటుంబానికి అయితే అండగా ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఇటువంటి సంఘటనలు మత్స్యకారులకు కావచ్చు, అలాగే ఎప్పుడు ఏం జరిగినా సరే గతంలో ఎప్పుడు ఏం జరిగినా సరే మత్స్యకారులను తీసుకొచ్చి ఈ విధంగా సురక్షితంగా తీసుకొచ్చిన ఘనత ఆ గతంలో చంద్రబాబు నాయుడు చేసింది. ఆ విధంగానే మళ్ళీ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళని కూడా సురక్షితంగా తీసేందుకు పక్కన కాకినాడ మా రాజ్యసభ సభ్యులు సానా సతీష్తో పాటు, అలాగే కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో పాటు, అలాగే ఎంపీ ఎవరైతే ఉన్నారో తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, మొత్తం అందరూ కూడా ఈ మత్స్యకారులకైతే అండగా ఉండేందుకు వీళ్ళందరూ కూడా చొరవతో తీసుకుని వెంటనే వాళ్ళ కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా వాళ్ళని సురక్షితంగా తీసుకొచ్చేందుకు కూడా తమ వంతు కృషి చేసినటువంటి పరిస్థితి ఉంది. మత్స్యకారులందరూ కూడా వీళ్ళకైతే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరానిల్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.